బెత్లహేములోనంట పశువుల పగలు బెత్లహేములోనంట పశువుల పగలు బెత్లహేములోనంట పశువుల పగలు నరాజు పుట్టాడని సందడే నరాజు పుట్టాడని సందడే నరాజు పుట్టాడని సందడే నరాజు పుట్టాడని సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదివి వారి కోసం ప్రార్థిస్తుండగా
కలిసి అందరం జాగ్రత్తగా మాటలు వింటూ వారి క్రమం కోసం ప్రార్థన చేద్దాం. వారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యూజువల్ గా తీర్మార్కి కనీసం ఎన్నో ఉండాలి, 10-15 డ్రమ్ములు ఉంటాయి కానీ కుదరదు. కానీ అన్ని ఒక డ్రమ్ముతోనే అన్ని మేనేజ్ చేస్తారు. వెరీ గుడ్. సో ఈరోజు ఈ కోలాహలం తర్వాత యొక్క ఆనందానికి సంతోషానికి కారణము హేతువు ఏంటి అని అంటే దేవుడి యొక్క లేఖనంలో ఈ రకంగా సెలవిస్తూ ఉంది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈ నా ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానువాలు ఒక శిశువు పొత్తిగుడ్లతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహంతో ఆ దూత కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానములు కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయించుండెను. రాత్రికాల సమయంలో సహోదరుడు తిమోతి, అదేవిధంగా రైచల్ వారికి ఇచ్చిన కుటుంబంతో కలిసి మనమందరము చేస్తున్న ఈ క్రిస్మస్ స్తోత్రం, క్రిస్మస్ ఆరాధన అనేది దేవుని లేఖన భాగంలో మనం చూస్తాం. ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో అనుదించిన ఈ శుభ గడియలలో ఆయన మనకిచ్చిన ఈ మహా సంతోషాన్ని, సమాధానాన్ని మనం ఎంతో గొప్ప వేడుక చేసుకొని దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి గణపరచడానికి దేవుడు మనకి చక్కటి అవకాశం ఇచ్చాడు. క్రిస్మస్ అనగానే క్రీస్తును ఆరాధించడం, క్రీస్తును సేవించడం, క్రీస్తుని మహిమపరచడం, ఆయనకి స్తోత్రము చేయటం. మనం ఎన్నో అనేక రకాలుగా ఇల్లు, తర్వాత గృహాలు ఇవన్నీ డెకరేట్ చేసుకుంటూ సుందరంగా అలంకరించుకుని ఇవన్నీ ఒక క్రిస్మస్ వేడుకలో భాగమై ఉన్నప్పటికీ అన్నిటికంటే ప్రధానమైనది ఏంటంటే దేవుని స్తోత్రము చేయటం, దేవుని ఆరాధన చేయటం. సో నిజమైన క్రిస్మస్ ఎప్పుడు మనకి జీవితంలో జరుగుతుందంటే ఆయన మన గృహంలోనికి, మన హృదయంలోనికి ఆహ్వానించిన తర్వాత ఎప్పుడైతే ఆయన మనము ఆరాధన చేస్తామో, ఆయన మనము స్తోత్రాలు చెల్లిస్తామో, దేవుడు చేసిన కార్యాన్ని బట్టి రక్షకుడు మన కొరకు ఉద్భవించిన ఆయన శుభపరిణామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతించి గర్వపరుస్తామో అదే నిజమైన క్రిస్మస్, అదే నిజమైన క్రిస్మస్ క్యారల్స్. ఈరోజు రాత్రి సమయంలో అనేక మంది గృహాల్లో మనమందరం కూడా దేవుడికి బిడ్డలుగా నాట్యం చేస్తూ, ఆరాధన చేస్తూ, సంబరాలు జరిపించడం గల కారణము ఒకటే. ఈ సీజన్ కి ప్రధానమైన రీజన్ ఒకటే, అదేంటంటే ప్రభువు యేసుక్రీస్తు వారు మానవునిగా, నరునిగా ఈ యొక్క లోకానికి అవతరించిన ఒక శుభోదయం. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన యొక్క అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించిన ఈ శుభగడియలలో మనమందరం కూడా దేవుడిని ఆరాధించడానికి దేవుడు కృప చూపించాడు. ముఖ్యంగా సహోదరుడు తిమోతి వారి కుటుంబాన్ని గురించి మనం ఆలోచన చేస్తే వారిరువురు కూడా కుటుంబ సమేతముగా వారు దేవుడిని ఆరాధించే విషయంలో, దేవుడి కొరకు పనిచేసే విషయంలో, దేవుడి కొరకు అందుబాటుగా ఉండే విషయంలో వారు ఎప్పుడు నిత్యము వారి ముందున్న కుటుంబంగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు వారికి మంచి తలాంపులు ఇచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే ఒకరికి మించిన ఇంకొకరిని మనం చూస్తూ ఉన్నాం. Brother Timothy, he is extremely talented, and also Sister Rachel also is extremely skillful and talented. So we have such a godly family with us who has so many skills for God, and those skills have been used for God's ministry. వారిని బట్టి మనమందరం ఎంతగానో దేవుని స్తుతించే వారుగా ఉన్నాం. రానున్న దినాల్లో కుటుంబ సమేతంగా ఇంకా ఎంతో వారు విలువగా వాడబడటానికి దేవుడు వారికి ఇచ్చిన సమయాన్ని బట్టి, దేవుడు వారికి ఇచ్చిన తలాంతులను బట్టి, దేవుడు వారికి ఇచ్చిన ఆ యొక్క బహుమానాల్ని ప్రభు కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, మన యొక్క కమ్యూనిటీ, సెయింట్ థామస్ కమ్యూనిటీ ఉన్నత కొరకు వారు ముందుగా ఉండి ప్రభు యొక్క కార్యాభివృద్ధిలో ముందుగా ఉండాలన్న వారి నిమిత్తం మనము ప్రార్థన చేద్దాం. ప్రస్తుతానికి వారిరువురు కూడా బ్రదర్ తిమోతి ఒక పరిచర్య
సంస్థలో వారు దేవునికి పరిచయం చేస్తున్నారు. రైచల్ స్కూల్లో పనిచేస్తుంది కాబట్టి వీరిరువురికి దేవుని యొక్క కృపా కాపుదల, వారి రాకపోకల్లో, వారు ప్రయాణాల్లో నిత్యము దేవునికి సన్నిధి వారికి తోడుగా లాగా మనం ప్రార్థించేద్దాం. మరి ముఖ్యంగా వారు అనేకులను దేవుణ్ణి ఆరాధించడానికి నడిపించలాగిన దేవుని యొక్క కృప నిత్యము వారి కుటుంబం మీద ఏలుబడిచేయలైన వారి నిమిత్తము, తర్వాత కెనెత్ నిమిత్తము, దేవుడు వారికి ఇచ్చిన ఆత్మీయ తల్లి నిమిత్తము, కుటుంబం నిమిత్తము మనం ప్రార్థించాము. సో దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ close to us, very important family. So let us pray for God's blessings to be upon this house, and also God's presence to be with them and take care of all their needs. అందరం కలిసి ప్రార్థన చేసి ఈ క్రిస్మస్ క్యారల్ను మనము ముగించుకుందాం. ప్రేమల తండ్రి, దైవ దేవ, మీకు స్తోత్రాలు. రాత్రికాల సమయంలో ఆయన మీరు మాకు అనుగ్రహించిన ఈ యొక్క ధన్యకరమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఆయన సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ మంచి ఆయన దూతలు గాన ప్రతిగానాలు చేస్తూ ఆయన మిమ్మల్ని స్తుతించి, మిమ్మల్ని గణపరిచి, మిమ్మల్ని ఆరాధించిన ఒక గొప్ప ఆయన తాకాలను మేము ఈ రాత్రికాల సమయంలో మరణం చేసుకోవడానికి మీ చూపిన కృపను బట్టి మీకు వందనాలు. ఆయన భూమి మీద సమాధానము, ఆయన పరలోకములో ఆనందము, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ మంచి మీ యొక్క లేఖనాలు నేను మేము చదివాం. ప్రభు ఈ లేఖన భాగాలు మందరి హృదయంలో నేను భద్రము చేయండి, మందరి హృదయంలో స్థిరపరచండి. నేను ఎప్పుడు మిమ్మల్ని ఆరాధించే జనాంగముగా నేను ప్రభావ మమ్మల్ని వాడుకోమని వేడుకుంటూ ఉన్నాం. మరి ముఖ్యంగా నేను తిమోతికి, రేచల్కి, కుటుంబానికి, తల్లి గారికి కావాల్సిన ఆయన మీ యొక్క సమాధానము, మీ యొక్క శాంతి వారికి అనుగ్రహించండి. నేను వారికి దానికి మీ యొక్క గృహంలో నేను మీ యొక్క శాంతిని నెలకొల్పమని వేడుకుంటూ ఉన్నాను. నేను ఈ లోకంలో ఎన్నో ఉన్నప్పటికీ నేను శాంతి సమాధానం లేకపోతే మేము జీవించలేము తండ్రి. ఈరోజు మేము సంతోషంగా మిమ్మల్ని సేవిస్తున్నామనంటే మీరు మాకు అనుగ్రహించిన యొక్క సమాధానం, మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క కృప, మీరు మాకు ఇచ్చిన యొక్క కన్సలేషన్ బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు దీవించి ఆశీర్వదించండి. నేను వారి యొక్క పరిచర్లు నానాటికి అభివృద్ధిపరచండి. నేను ఇంకను నేను పరిచర్యలో, సేవలో, సంఘములో, నేను మా కమ్యూనిటీలో మేమందరం ఒకరినొకరు ప్రేమించుకుని మంచి సహవాసం కలిగి, ఫెలోషిప్ కలిగి నేను ఎదగడానికి, అభివృద్ధి చెందడానికి చూపించుకొని వేడుకుంటూ మరొక వారు మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించడానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ మేము క్రిస్మస్ ఆనందము, సంతోషము నిత్యము వారిలో ఏలుబడి చేయమని వేడుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాన్ని నామానికి ఆరోపించుకుని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మనకు ఆహారం నేడు మాకు దయచేయండి. మా యొక్క అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలోకి దుష్టులను తప్పించు. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మీ సహోదరి సహోదరులారా, మన తండ్రి దేవునికి ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారికి కృపయు, పరిశుద్ధాత్మిక సహవాసము సన్నిధి కురుచులందరితోనూ, సకల పరిశుద్ధులతోనూ, ముఖ్యంగా తిమోతి వారి కుటుంబంతోనూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. 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 We wish you a happy Christmas. We wish you a happy Christmas. We wish you a happy Christmas and happy New Year. We wish you a happy Christmas. We wish you a happy Christmas. We wish you a happy Christmas and happy New Year. We wish you a happy Christmas. We wish you a happy Christmas. We wish you a happy Christmas and happy New Year. Thank you everyone. Thank you so much for coming.
Happy, happy Christmas. Merry Christmas. 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 We wish you. Happy Christmas. We wish you. Happy Christmas. Happy Christmas. Bye friends. Happy Christmas. Merry Christmas. Bye.